చాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పూజ్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక ప్రజానీకానికి వందన శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే కాలాతీతమైంది, బాగా వేసవిగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మన సమయం తీసుకోకుండా నంద్యాల అభివృద్ధి కోసం ఎంతో సంక్షేమ కోసం పాడుబడినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డామంటే మరి రోడ్డు వైడనింగ్ ఏంటంటే ఈరోజు వారి దయవలనే అయింది. ఈరోజు వైడింగ్ చేశాం, ఆటో నెంబర్ తీసుకొచ్చాం, మైనార్టీ సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయని కార్యక్రమాలు మనం చేశాం. వారి నాయకత్వం కింద నేను మరి ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉర్దూ అకాడమీని కానీ అదేవిధంగా హజ్ హౌస్ కానీ జెండాలు దయచేసి దించండి, ఆయన జెండాలు దించేయండి, కొద్దిగా అవతలు కనబడడం లేదమ్మా, జెండాలు దించేయండి దయచేసి. జెండాలు బాబు సార్ కనబడాలా. కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయని చెప్పి తెలుస్తా ఉన్నాను. ఈ రోడ్డు వైడనింగ్ ఏంటంటే మరి నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి, సార్ ఫరూక్ నీ రోడ్డు నీ సినిమా హాల్ని పగలగొట్టాలా, నీవే ముందు త్యాగం చేస్తేనే ఈ రోడ్డు వైడనింగ్ అవుతుందంటే త్యాగం చేశాం. మరి సంక్షేమ దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు మరి మేము దానం చేశాం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా కన్వీనెంట్ కోసం చేశామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మరి ఆటో నగర్ ఎవరు తీసుకొచ్చారా రాష్ట్రంలో? ఆటో నగర్ తీసుకొచ్చేది శ్రీ చంద్రబాబు నాయుడు గారు 1996లో మరి ఆటో నగర్ తీసుకొచ్చాం. గుంటూరులో ఆటో నగర్ ఏర్పాటు చేశాం. మైనార్టీల ఉపాధి కోసం కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ అదేవిధంగా ఉర్దూ అకాడమీ కానీ ఉర్దూ అకాడమీ ద్వారా మైనార్టీలకు ప్రత్యేకంగా ఈరోజు మైనార్టీలకు ప్రత్యేకంగా షాదీ ఖానాలు కట్టించాం. మైనార్టీ అభివృద్ధి కోసం కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మైనార్టీ కోసం హైదరాబాద్లో హజ్ హౌస్ ఏర్పాటు చేశాం. హైదరాబాద్ ఈరోజు పీస్ఫుల్గా ఉందామంటే ఎవరి వల్ల ఉంది? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి కారణం మరి సార్. మళ్ళీ ఈ సైకో ముఖ్యమంత్రి గారు ఏమైనా చేశాడా? ఒక పని అనేది చేశాడా ముఖ్యమంత్రి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మన పొలాలను స్వాధీనం చేసుకోవడానికి వారి ఫోటో పెట్టుకోవడానికి, అసలు వాడు కూడా ఫోటో పెట్టుకోవడానికి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? మనం మీటింగ్ పెడితే అదే పనిగా తీసుకొచ్చి వారు ఈరోజు అల్లు అర్జున్ గారిని పిలుచుకొస్తారు. అది దాని పర్మిషన్ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌరుషులు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అభివృద్ధిని కాంక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మైనార్టీల కోసం ప్రత్యేకంగా మేము చేసినట్టు ఎవరైనా చేశాడా? 3% రిజర్వేషన్ ముందుగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ముందుగా ముస్లింలకు 3% చెప్పిన తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. సరే, వారి అధికారం వచ్చింది కాబట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరయ్యా బిల్ పాస్ చేసింది? మన ఎంపీ కాదా పార్లమెంట్ బిల్ పాస్ చేసింది? చెప్పరండి. ఎవరు బిల్లు? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవడే పాస్ చేసింది? మరి జగన్ కాదా? 22 ఎంపీలు ఉంటే తల వంచి చేస్తామని చెప్పినాడు. ఏం సంక్షేమ కార్యక్రమం చేశాడు ఆయన? కాబట్టి మీరందరూ ఆలోచించుకునే అవసరం ఉంది సోదరులారా. తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు గారు నాయకత్వం రావాలా, పేదల సంక్షేమం జరగాల, పేదల అభివృద్ధి చెందాలా. పేదల రాష్ట్రంలో కూడా మరి పేదలకు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవ్వరు కూడా చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మరి సార్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, ఈరోజు చాలా మైనార్టీలకు ఒక అభద్రతా భావం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావాల్సిన సోషల్ మీడియాలో పెట్టి లేనిపూరి కార్యక్రమం చేసి ముస్లింలను రెచ్చగొడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుస్తాను. వాజ్పేయి గారు ఉన్నప్పుడు సార్ హజ్ హౌస్ తీసుకొచ్చారు. అదేవిధంగా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొచ్చారు ముస్లింల కోసం. ఈద్గాను డెవలప్ చేశాం. మరి ఉర్దూ యూనివర్సిటీ కావాలంటే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఎవరు చేశారు ఈ కార్యక్రమాలు? మరి తలకాయ లేదా తెలుసుకోవాలి కదా. మనమంతా పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? అనవసరంగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగాయి. మనం ఈయన ఏం చేశాడు? ఈయన ఏమైనా మన దుల్హన్ పథకం ఇచ్చినాడా? దుల్హన్ పథకం మనకు వచ్చిందా?
మా సార్ ఉన్నప్పుడు 50,000 రూపాయలు వచ్చాడు. మన బిడ్డలు పెళ్లిళ్ళు కాకపోతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా పెళ్లిళ్ళు కాకపోతే ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. వారిని స్మరించుకోవాల్సిన వారిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వారు చేశారు సంక్షేమ కార్యక్రమం. ఈరోజు ఎస్సీలు కూడా చాలా మంది వచ్చారు పిల్లలు. వాయా మీ బడ్జెట్ ఏమైంది? మీకేమైనా బడ్జెట్ ఇచ్చినాడా? బడ్జెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమైనా చేశాడా? ఏ కార్యక్రమాలు కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఎందుకు చంద్రబాబు గారిని ఓటు వేయాలా, ఎందుకు జగన్ గారికి ఓటు వేయకూడదు అనే విషయాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి సోదరులారా మీరు ఆలోచించుకోవాల్సిన చాలా ఉన్నాయి. చాలా కాళితత్వం ఉంది. చాలా మంది ఇక్కడ వేసవికాలం కాబట్టి ఎండలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకునే అవకాశం కలిగించారు. మరి చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆలోచించారు, మైనార్టీల కోసం నేను త్యాగం చేస్తాను, ఇది నా హృదయంలో పెట్టుకుంటాను మైనార్టీ ముస్లింలకు అని చెప్పడం జరుగుతుంది. సార్ ముస్లింలకు నా హృదయంలో నేను రక్షణ కల్పిస్తాను, నాది బాధ్యత. ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు మనం ఎవరైనా చేశాడా? ముస్లింల కోసం ఒక్క పని చేశాడా? అబ్దుల్ సలాం మాట చంపితే దిక్కు దేశాలేదు ఈరోజు కూడా దాన్ని విచారణ చేయలేదు ఇదివరకు కూడా. మరి కార్యక్రమాలు ఎవరు చేశారు? కాబట్టి బాలాజీ బాబా ఎవరు చేశారా? రాష్ట్రంలో దేశంలో ఎవరైనా చేశారా? దేశం నుంచి బీహార్ నుంచి అదేవిధంగా యూపీ నుంచి చూశారు మనం చేసే సంక్షేమ కార్యక్రమం. హజ్ హౌస్ చూస్తే చంద్రబాబు పొగిడినారు. భారతదేశంలో ఎవరు హజ్ హౌస్ కట్టలే, తెలుగుదేశం పార్టీ ఒకటే హజ్ హౌస్ కట్టింది. అది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు దానికి కట్టాను. అట్టా కమిట్మెంట్గా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చంద్రబాబు గారిని ఓటేయాలి? సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందే? రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకోవడా? ఏదో ఉండా కొడుకుడు ఏమైనా చేశాడా? కాబట్టి ముఖ్యమంత్రి గారు పనికిరాడు. వీడు ఒక సైకో ముఖ్యమంత్రి. ఆ సైకో పోవాలి, సైకిల్ రావాలి. దాని గురించి మీరు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ముస్లింలను నా గుండెలో పెట్టుకొని బతు చేస్తాను, నా గుండెలో పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి అన్యాయం జరగదు. అనవసరంగా అపోహలు లేపుతా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించుకొని మనం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేయాలా. కాబట్టి సోదరులారా ఇప్పుడే కాలాతీతుంది కాబట్టి మరి ఎంపీ అభ్యర్థి శ్రీమతి శబరమ్మ గారు మాట్లాడుతున్నారు. అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత, మన విజనరీ లీడర్, రాజకీయ చాణక్యులు, మన రాష్ట్రానికి కాబోయే ఇంకొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి గారికి ఈ నంద్యాల టౌన్, నంద్యాల అసెంబ్లీలో ప్రతి ఒక్కరం స్వాగతం పలుకుతుంటే ఈరోజు ఎన్నికలు ఇంకా మొదలైనాయి. మన బ్యాలెట్ బాక్స్ బద్దలు కావాలా అన్నా? ఈ నంద్యాలలోనే మన కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ నంద్యాలలోనే మనం మెజారిటీతో గెలిపించే 7 ఎమ్మెల్యేలను, ఎంపీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇక్కడ పేటిఎం బ్యాచ్, యూట్యూబ్ బ్యాచ్, వీళ్ళందరికీ కూడా 20 రోజులు అంతే. మీరు లెక్క కట్టుకోండి. వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఈనాడు నంద్యాల పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీతో మనం గెలవబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారి పవర్, అట్లాగే తెలుగుదేశం విజన్ రెండు కలిసి ఇక్కడ నంద్యాల పార్లమెంట్ గెలవబోతుంది. ఇప్పుడు మనం అందరూ ఎదురు